లేకపోతే నాన్ వెజ్‌లో హిందూ మతం గురించి రాంగ్‌గా మాట్లాడాడు. దాంతో సారీ చెప్పాడు. కానీ చాలామంది సారీ యాక్సెప్ట్ చేయట్లేదు. సారీ యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళందరూ చాలామంది ఏమైనా ఫీల్ అయితే గో అండ్ డోంట్ ఫాలో హిస్ ఛానల్ అండ్ go and tell about file some cases. That is enough. That is enough for that, because of legally what happened in the law of the land, that is only we can law of the land బట్టే మనం ఏదైనా చేయగలం. చట్టాన్ని మన చేతిలో తీసుకోలేం. అండ్ సో మెనీ పర్సన్స్ ఇంటెన్షన్స్ ఆర్ వెరీ గుడ్. ఏ మతం కోసం తప్పుగా మాట్లాడకూడదు. జరిగింది, సారీ చెప్పాడు. యూ వాంట్ టూ మచ్, గోంట్ కంప్లైంట్, ఫైల్ ఏ వన్ కేస్ ఫర్ ఎవర్ పర్సనల్ ఎనీథింగ్ ఐ హ్యావ్ వాంట్ మోర్. అండ్ దాని బట్టి ఇంకా చెప్పాలంటే అక్కడితో టాపిక్ వదిలేయడం బెటర్. ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో చాలా బాగా వాడుకుంటున్నారు. చాలామంది దీని కానీ చాలా రాంగ్ థింగ్స్ చాలా జరుగుతున్నాయి ఇన్ అవర్ సొసైటీ. బెట్టింగ్ యాప్స్, ఎంతమంది చనిపోయారు బెట్టింగ్ యాప్స్? ఫ్యామిలీస్ క్లోజ్ అయిపోయాయి అక్కడ. ఇక్కడ నాన్ వెజ్ 2 కామెంట్స్ చేస్తే వాడిని 2 days ఇండియా వచ్చిన తర్వాత 1 week 4 days 1 year జైల్లో పెట్టచ్చు. వాళ్ళు పోలీసులు గైడెన్స్ కూడా ఇవ్వచ్చు, సమయం ఇలా చేయకూడదని. కానీ ఎనీథింగ్ లైక్ బెట్టింగ్ యాప్స్, రాంగ్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంతమంది చనిపోయారు, ఫ్యామిలీసే కొలాప్స్ అయ్యాయి. ఇది మీరు గుర్తుంచుకోవాలి ఎవరైనా సరే. దేవుడి కోసం, ధర్మం కోసం నిలబడడం మంచిదే, కానీ దానికోసం సాగదీస్తూ డైలీ దాన్ని ట్రిగ్గర్ చేయకూడదు. ట్రిగ్గర్ చేశారంటే మళ్ళీ ఆ టాపిక్ మళ్ళీ ఇక్కడికి రైజ్ చేసి దేవుడిని ఇన్సల్ట్ చేసినట్టు. చట్టం ప్రకారం పోలీసు ఎవరైనా కేసు పెడితే అది జరగాల్సింది జరుగుతుంది, లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారం. డైలీ ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి సోషల్ మీడియాలో యూజర్స్ దొరికిందే ఛాన్స్గా అదే టాపిక్ డైలీ మాట్లాడుతున్నాను. అందుకోసం సమాజంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బెట్టింగ్ యాప్స్ వల్ల ఎంతమంది చనిపోయారు? చాలామంది చనిపోయారు బెట్టింగ్ యాప్స్ వల్ల. బెట్టింగ్ యాప్స్, టెలిగ్రామ్ లింక్స్, రాంగ్ ప్రొడక్ట్స్ ప్రమోషన్ అండ్ ఇలాంటివి ఒక అడగచ్చు. డివోషనల్ టాపిక్స్, దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ దట్. ద లా ఆఫ్ ద ల్యాండ్ అండ్ సమ్ కేసెస్ ఫైల్ చేయడం, గైడెన్స్ ఇవ్వడం, స్ట్రాంగ్గా హిందూ సంఘాలు కౌంటర్ ఇవ్వడం, సారీ చెప్పించడం, అంటే చెయ్యాలి, సరిపోతుంది. డైలీ అదే టాపిక్ మాట్లాడలేం కదా. మొన్న పెహల్గాంలో ఏమైంది? నాన్ వెజ్లో 2 బ్యాడ్ వర్డ్స్ మాట్లాడితే మీరు ఫీల్ అవుతున్నారా? పెహల్గాంలో హిందువుల పేరు అడిగి మరీ చంపారు. ఏం చేసింది గవర్నమెంట్? సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న ఆర్మీ ఫోర్స్ అంతా ఎక్కడ స్టే చేసింది? పెహల్గాంలో అటాక్ జరిగినప్పుడు అక్కడ టూరిస్ట్ స్పాట్స్ అని తెలియదా వాళ్ళకి? ఢిల్లీ, కాశ్మీర్, పెహల్గాంలో ఎన్ని మూవీ షూటింగ్ జరగట్లేదు? ఎన్ని సంవత్సరాలు టూరిస్ట్ స్పాట్స్ లేదు? ఎందుకు పట్టలేదు అక్కడ సెక్యూరిటీ? ఇక్కడ ఎక్కడో ఆపరేషన్ కగార్ అని చెప్పి ఫారెస్ట్లో రోడ్స్ వేసి నక్సలైట్లు చంపుతున్నారు సమాజ శ్రేయస్సు కోసం అని చెప్పి. పెహల్గాంలో పర్యాటక ప్రాంతాల్లో డబ్బులు ఇచ్చి మరి అక్కడికి వెళ్ళి మంచి పర్యాటక ప్రాంతంలో పేరు రేటింగ్ చెప్పిన గవర్నమెంట్ ఏం చేసింది? అవి గవర్నమెంట్ అడగాల్సిన విషయాలు. సోషల్ మీడియాలో దేవుడిని తిట్టాడనో, సోషల్ మీడియా తిట్టినందుకు ఆ కేసులో అవుతుంటాయి. వాడికి కేసు ఫెయిల్ అయితే వార్నింగ్ ఇస్తారు, మోరల్గా ట్రైన్ చేస్తారు, అలా మాట్లాడకూడదని.
దేశం ధర్మం కోసం కించపరిచి మాట్లాడకూడదు. అవి చెప్తారు, ఇండియా వచ్చిన తర్వాత మనం జైల్లో పెడతారు, అరెస్ట్ చేస్తారు మహా అయితే. కానీ డైలీ అదే టాపిక్ మాట్లాడలేంగా. దానికంటే దారుణంగా మాట్లాడిన చాలామంది ఉన్నారు దేవుళ్ళ కోసం యూట్యూబ్ ఛానల్స్లో. లేకపోతే ఈయన కొంచెం ఫేమస్ యూట్యూబర్ కాబట్టి, నోటెడ్ పర్సన్ కాబట్టి అందరూ అదే మాట్లాడుతున్నారు యూట్యూబ్ ఛానల్స్. దీనికన్నా ఎక్కువ మాట్లాడిన చాలా ఉన్నాయి. మేబీ జనాలకి నోటెడ్ కాకపోయి ఉండొచ్చు, వాళ్ళు ఫేమస్ సోషల్ మీడియా పర్సన్స్ కాదు కాబట్టి. నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా విషయం జరిగినప్పుడు అక్కడితో ఫర్దర్గా అది ఎంత ప్రాసెస్ అవుతా దానికి సంబంధించిన డిసిజన్, దానికి సంబంధించిన వర్క్ చేసి వదిలేవాలి, సాగదీయకూడదు. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బాగానే చేశారు కదా, అన్సబ్స్క్రైబ్ చేసి మంచిగానే చేశారు కదా, అదే సరిపోతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత యాజ్ పర్ ద లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారం ఏం జరుగుతుంది. అంతేగాని డైలీ ఇన్సల్ట్ జరిగింది అదే టాపిక్ మాట్లాడలేంగా. చాలా సమస్యలు చాలా ఉన్నాయి సొసైటీలో జరుగుతున్నాయి. సోషల్ మీడియా కామెంట్స్ పెట్టుకుని 100 సోషల్ మీడియా ఛానల్స్ ట్రెండింగ్లో వచ్చినట్టున్నాయి ఈ టాపిక్ వల్ల. ప్లీజ్ స్టాప్ దట్. దర్ ఈజ్ నో యూజ్. బెటర్ టు డూ ఫర్ ద సమ్ గుడ్ థింగ్స్ ఫర్ ద జనరల్ పబ్లిక్, స్టూడెంట్స్, ఫర్ ద కంట్రీ. అంతేగాని డైలీ ఒకే టాపిక్ పట్టుకుంటారు. రెగ్యులర్ సోషల్ మీడియాలో చాలామంది మాట్లాడుతున్నారు, కొందరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు, ఈ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళందరూ. ఇప్పుడు అందరికీ ఇన్స్టాగ్రామ్స్, ఇంటర్నెట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి వాడుతున్నారు. వాళ్ళ ఇంటెన్షన్ ఈజ్ గుడ్, బట్ డైలీ అదే టాపిక్ మాట్లాడకూడదు. వాళ్ళు కూడా బూతులు మాట్లాడుతున్నారు, ఏంది మొత్తం తిడుతున్నారు. ఎక్కడితో సరిపోతుంది. ఏ తప్పు జరిగినా లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారం ఏమైనా పాసిబిలిటీస్ ఉంటే అవి ట్రై చేయండి, కంప్లైంట్స్ ఇవ్వండి, ఖండించండి దేశం యొక్క రూల్ ప్రకారం. అంతేగాని మూర్ఖంగా ప్రవర్తించకండి ఎవరు సరే. డైలీ అదే టాపిక్ మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో దొరికింది ఛానల్స్ పేరు తెలియకపోయినా ఎవరెవరైతే ఛానల్స్ ఎవరికి తెలియవు నోటెడ్ ఛానల్స్ వాళ్ళందరూ ఈ టాపిక్ వాడుతున్నారు. మీరు హిందూ మతం అంటున్నారు. మన పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ ఏమైంది, ఆయన మాలలు వేస్తుంటే ఎంతమంది కామెంట్ చేశారు? అదేనా హిందూ ధర్మం? ఎవరు కామెంట్ చేశారు? మన తెలుగు వాళ్ళే. ఏ పార్టీ వాళ్ళు మీకు తెలిసి ఉంటుంది, ఇప్పుడు ఆపోజిషన్లో ఉంది. మనలోని హిందువులైనా మనకి ఇక్కడ మాల వేస్తేనే ఇక్కడ కామెంట్ చేస్తున్నారు, మాల వేసినా కూడా ఫేక్ మంచిది కాదు, వెలిగింది మాల అని. ఎవరో సోషల్ మీడియాలో తిట్టారనేసి యూనిటీ అంటే ఎలా? అందరినీ ఒక్కలే ట్రీట్ చేయాలి. ఎవరో ఫేమస్ యూట్యూబ్ ఛానల్ ఒకటి తిట్టాడని చెప్పేసి వాడిని తప్పు చేశాడు, శిక్ష పడుతుంది. మన ఇండియాకి వచ్చినప్పుడు ఎంత లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారం ఆయన ఫేస్ చేస్తాడు. డైలీ అదే టాపిక్ మాట్లాడలేంగా. ప్లీజ్ స్టాప్ దట్ గైస్. టాక్ సమ్ యూజ్ఫుల్ థింగ్స్ ఫర్ ద సొసైటీ. Nowadays, so many parties, so many pro YouTube channels, they are working. Everybody has also accounts is there for their personal benefits. Thanks for that.